తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పదవుల భర్తీకి కసరత్తు మొదలైందా? పీసీసీ చీఫ్ టీంలోకి రానున్నది ఎవరు? వర్కింగ్ ప్రెసిడెంట్లు రేసులో ఎవరెవరున్నారు? కీలక పదవుల విషయంలో సీఎం, పీసీసీ చీఫ్ ఆలోచన ఏంటి? కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా కీలకమైన పదవి. సీఎం రేవంత్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరడమే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో చేరారు. దాని తర్వాత ప్రెసిడెంట్ పదవి చేపట్టారు. దీన్ని బట్టే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. అందులో అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు డిమాండ్ భారీగానే ఉంటుంది. ఇటీవలే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చిట్ చాట్ నిర్వహించి నెలాఖరున వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. దీంతో ఆశావాహులు అలర్ట్ అయ్యారు. కొందరు రాష్ట్ర పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా మరికొందరు ఢిల్లీ వెళ్లి పైరవీలు మొదలు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్లు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిన వారే. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలకమైన వ్యక్తులే పనిచేయడంతో ఇప్పుడు ఈ పోస్టుకు ఫుల్ డిమాండ్ వచ్చింది. ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలో సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకోవాలని, కీలకమైన ప్రభావం చూపగలిగే వారికే పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తోంది. అయితే పోటీలో మాత్రం చాలా మంది క్యూ కడుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి పలువురు కీలక నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోహిన్ రెడ్డిలతో పాటు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నాయని రాజేందర్ రెడ్డికి ఇటీవలే వైస్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చినా ఆయన ఆ పోస్టును తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఇక ఎంపీ చామల కూడా కర్చీఫ్ వేశారు. కానీ ఫైనల్ గా రోహిన్ రెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి టీజీ ఎండీసీ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ కూడా పదవి కోసం పట్టుబడుతున్నారు. ఇక ఫైనల్ గా మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్, ఓబిదుల్లా కోత్వాల్, జావిద్ రేస్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా పార్టీలో కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం చాలా మంది తమ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పదవులు ఎవరిని వరిస్తాయో చూడాలి.